ఈ రోజు నా పర్సనల్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నా. చిన్న రెమెడీయే కానీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, ఊడ్చుకోవటం, వండుకోవటం, గిన్నెలు తోముకోవటం ఇలాంటి పనులన్నీ మనం బతికినంత వరకు మనకు తప్పదు. అవి చేసుకోవాల్సిందే. అదేముందిలేండి, ఆడుకుంటూ పాడుకుంటూ ఎలాగో పనులన్నీ చేసుకోవచ్చు. కానీ మనసు ప్రశాంతంగా ఉందా లేదా? అదేనండి ఏ మనిషికైనా కావాల్సిందే. 2 నెలల క్రితం నాకు ఎలా ఉండేదంటే, నా ప్రమేయం ఏం లేకపోయినా నన్ను తప్పుగా అర్థం చేసుకోవటం, నన్ను ఒక శత్రువులాగా చూడటం, పోనీ నేనే వాళ్ళని అర్థం చేసుకోకపోవటం, వాళ్ళు ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకోవటం, కోపం, బాధ, ఏడుపు అన్నీ వచ్చేవి. నేను ఈ రెమెడీ చేశాక ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉందంటే, ముందు నేను ప్రశాంతంగా ఉన్నానండి. అవతల మనిషి చిన్న మాట అన్నా కూడా మనసు బరువెక్కిపోయేది. ఏంటమ్మా ఇది ఈ రోజుల్లో కూడా అని కొంతమంది అంటారేమో, ఏమోనండి నాకు మాత్రం ఇది 2 మంత్స్ నుంచి పెట్టా. నేను 2 మంత్స్ నుంచి ప్రశాంతంగా ఉంటున్నానని నాకు అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నా. సరే ఈ రోజు సాటర్డే కదా, అందుకని మళ్ళీ గ్లాస్ లో వాటర్ మార్చేసాను. అంటే గ్లాస్ లో నీళ్ళు అయిపోయిన తర్వాతనే మారుస్తానులేండి. సరే ఇంకొక విషయం చెప్పాలి. నేను చెప్పే విషయం మీకు అస్సలు తెలియదు అనుకుంటున్నా. ఈ మనీ ప్లాంట్ చెట్టు తీసుకుని 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వస్తుంది పచ్చగా. మనీ ప్లాంట్ చెట్టు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయి అనుకునేదాన్ని. కానీ అది కాదు. మనకు డబ్బులు వస్తున్నాయి అంటేనే ఆ చెట్టు మన ఇంట్లో ఉంటే పచ్చగా వస్తుంది, లేకపోతే ఎక్కిరాదు ఆ చెట్టు. సరే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ చెట్టుని ఎక్కడ పెట్టాలన్న విషయం అందరికీ తెలియదు. అంటే ఏ దిక్కును పెట్టాలనేది. మెయిన్ గుమ్మం తూర్పు లేక దక్షిణం వైపు ఉంటే ఆగ్నేయం వైపు ఈ చెట్టు ఉంచాలి. పడమర లేక ఉత్తరం వైపు మీ మెయిన్ గుమ్మం ఉంటే మనీ ప్లాంట్ చెట్టుని వాయువ్యం వైపు పెట్టాలి. ఒకసారి నేను చెప్పినట్లు పెట్టి చూడండి, మంచి మార్పులు చూస్తారు.